అందరికీ నమస్కారాలు. మన యూట్యూబ్ ఛానల్ బుజ్జి బొమ్మలుకి స్వాగతం సుస్వాగతం. అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఒక మొసలి మంచి స్నేహితులు. నీళ్లలో ఉండే మొసలికి నేల మీద ఉండే కోతితో ఎలా పరిచయం అయిందో ఎవరూ చెప్పలేరు. కానీ ఎలాగో అయింది. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. ఆ నదిలో మొసలి నివసించేది. రోజూ కోతి చెట్టు మీద, మొసలి నీళ్లలో ఉండి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సమయం గడిపేవారు. వారి స్నేహం చూసి అడవిలోని మిగతా జంతువులు ఆశ్చర్యపోయేవి. అయితే అడవిలోని కొన్ని కోతులు కోతిని హెచ్చరిస్తూ చెప్పేవి, మొసలి మాంసాహారి, నిన్ను ఎప్పుడైనా తినేస్తుంది, జాగ్రత్త అని. కానీ కోతికి మొసలిపై గట్టి నమ్మకం ఉండేది. అందుకే వారి స్నేహం చాలా కాలం కొనసాగింది. ఈ విషయం ఒకరోజు మొసలి భార్యకు తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహమా అని ఆశ్చర్యంగా అడిగింది. మొసలి నవ్వుతూ, అవును, చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఆ కోతి చాలా తెలివైనది, నాకు ఎన్నో విషయాలు చెబుతుంది అన్నాడు. అందుకు మొసలి భార్య, కోతి గుండె బాగా రుచిగా ఉంటుందట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కలిసి దాని గుండె తినొచ్చు అంది. ఈ మాట విన్న మొసలికి భార్య మీద కోపం వచ్చింది. కోతితో నాకు మంచి స్నేహం ఉంది, అలాంటి స్నేహితుడిని ఎలా చంపమంటావు అని అడిగాడు. భార్య మాత్రం అక్కడే ఆగలేదు. పట్టువదలకుండా రోజూ పోరు పెట్టింది. తినడం మానేసింది. మూలన కూర్చొని మొసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి మొసలి ఒత్తిడికి తలొగ్గి, సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకురాగలనా చూద్దాం అన్నాడు. మొసలి చెట్టు వద్దకు వెళ్ళి, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను. ఆమెకు చాలా ఆనందం కలిగింది. నిన్ను ఈరోజు భోజనానికి ఆహ్వానించింది అన్నాడు. కోతి ఆనందపడింది. వావ్, సరే, సరదాగా వెళ్దాం అంది. కాని నీళ్లలో ఎలా వెళ్ళాలి అని అడిగింది. మొసలి, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను తీసుకెళ్తాను, తిరిగి తీసుకువస్తాను అన్నాడు. కోతి నమ్మకంతో మొసలి వీపు మీద కూర్చొని వెళ్ళింది. నది మధ్యలోకి వచ్చేసరికి మొసలి ఏడవడం మొదలుపెట్టాడు. కోతి ఆశ్చర్యపోయింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. మొసలి, నిజం చెప్పాలంటే నా భార్య నిన్ను తినాలనుకుంటోంది, నీ గుండె కోసం నిన్ను తీసుకెళ్తున్నాను అన్నాడు. కోతికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఇంతమంది చెప్పినా నేను వాళ్ళని ఎందుకు నమ్మలేదు అని దిగులు పడిపోయింది. కాని కోతి చాలా తెలివైనది. వెంటనే ఒక పద్ధతి ఆలోచించింది. గట్టిగా నవ్వుతూ, ఓహ్, అలాగా, ఇది ముందే చెప్పుంటే నేను గుండె తెచ్చి ఉండేవాడిని. కాని అది నా ఇంట్లోని చెట్టు మీద దాచిపెట్టాను. నన్ను తిరిగి తీసుకెళ్తే గుండె తీసుకుని వస్తాను, నీ భార్య హ్యాపీగా తినచ్చు అంది. మొసలి ఆ మాటల్ని నమ్మేసి కోతిని తిరిగి చెట్టు వద్దకు తీసుకెళ్లాడు. కోతి ఒక్క గెంతుతో మొసలి వీపు మీద నుంచి కిందకి దిగి వెంటనే చెట్టు ఎక్కేసింది. లోపలికి వెళ్లి కదలకుండా కూర్చుంది. మొసలి చాలాసేపు ఎదురుచూసి, కోతి మామా, వెళ్దామా అని పిలిచాడు. కోతి కొమ్మ మీద నుంచే, ఎక్కడికి వెళ్ళేది, గుండె లేదు, ఏమీ లేదు, నీలాంటి మొసలితో నాకు ఇక స్నేహం వద్దు, ఇక నాకు కనిపించవద్దు అని కోపంగా చెప్పింది. మొసలి తలదించుకుని అక్కడి నుంచి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చెడ్డవాళ్లతో స్నేహం ఎప్పుడూ ప్రమాదమే. తెలివి తక్కువగా ఎవ్వరినీ అంచనా వేయకూడదు. మనం మన జాగ్రత్తలో ఉండాలి. మా వీడియోస్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ సలహాలు సూచనలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, అతి త్వరలో ఇంకో వీడియోలో కలుసుకుందాం.